హలో స్మైలీస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. యాక్చువల్గా నేను నా ఫ్రెండ్స్ మొత్తం కలిసి తిరుపతికి వచ్చామన్నమాట. వీడు రాకేష్ మీ అందరికీ తెలుసు. మేము యాక్చువల్గా శ్రీవారి మెట్టుకు వచ్చాం అనమాట. శ్రీవారి మెట్టు మీద మొత్తం తెలుసు 2 అరే ఎందుకు నంబర్ ఇస్తా 2388 స్టెప్స్ మొత్తం. యాక్చువల్గా అల్పిరి సైడ్ వెళ్ళే వాళ్ళం కానీ టోకెన్స్ లేవు, అందుకే ఇటు సైడ్ వచ్చి టోకెన్ తీసుకొని, టోకెన్లో కూడా పెద్ద పెద్ద ఫుల్ లైను, అందులో పడి ఇగో చెమటలు ఇలా చేసుకొని ఫైనల్గా టోకెన్ దొరికింది. కదా జగన్? ఎస్ దొరికింది. యాక్చువల్గా మేము అల్పిరి ఒక 2 times ఎక్కినాం, 3 times అయ్యేది. ఇంకా శ్రీవారి మెట్టు ఇట్లా ఫ్రెండ్స్తో అనుకోకుండా అయిపోయింది. అల్పిరి ఎక్కుదాం అనుకున్నాం కానీ ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేయాలిగా ఫస్ట్. అక్కడ టోకెన్స్ అయిపోవడం వల్ల ఇటు వచ్చినాం, లేదంటే అటే ఫ్రాగడేడి రాడా. యా ఓకే సరే, మరి ఇంకా ముందు ఏమైనా ఉంటే చెప్తాం. చూసినట్టయితే మన జగన్ ముందుగా వెళ్తున్నాడు. అయితే మేము యాక్చువల్గా ట్రైన్ అనుకున్నాం, కానీ వేరే ఫ్రెండ్ వల్ల అది క్యాన్సిల్ అయింది. నువ్వు కాదు, నీ వల్ల ఎందుకు క్యాన్సిల్ అవుతుంది? నువ్వు చాలా ఫాస్ట్ వచ్చినావు. అయితే దానివల్ల బస్సులో రావాల్సి వచ్చింది. బస్సు సికింద్రాబాద్ నుంచి కర్నూలు నుంచి తిరుపతికి అలా రావడం వల్ల లేట్ అయింది. సో ఇలా వచ్చేసాం అనమాట. సో ఫాస్ట్గా వచ్చేస్తే పొద్దున్నే 500 బొక్క మాకు. ఎవడు ఇంకెవడా కండక్టరే. అయితే ఫాస్ట్గా వచ్చి చాలా పెద్ద లైన్. ఇగో టికెట్ తీసుకున్నాం, కనిపిస్తుందా? 5 గంటలకు ఉంది, 5 o'clock ఉంది. సో మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే, పైన ఉంటాయి కదా 6 తిరిగేసి మెల్లగా సాయంత్రం దాకా లైన్లోకి వెళ్ళిపోదామని అనుకుంటున్నాం. అది సో క్యాచ్ యూ లేటర్, బాయ్. వీళ్ళేంటి ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు? నాతో అవ్వట్లే, ఇంత గ్యాప్ కూడా తీసుకోవట్లేదు, పోతానే ఉన్నారు. జగన్ ఆగండి రా, వెళ్ళిపోతారేమో. మొత్తం అయితే ఇక్కడ కనిపిస్తుంది 420 స్టెప్స్ అయినాయి. చెప్పు, ఇందాక చెప్తాను బస్సు అది చెల్లి. బస్ ఏంటంటే చాలా తక్కువ పబ్లిక్ ఉండే, మేమే ఉన్నాం. సో బస్ అంతా మాదే, ఇంకా ఎంత అంటే అంత మొత్తం మందే. ఇక కాకపోతే ఖర్చు కొంచెం ఎక్కువైంది మాకు. సికింద్రాబాద్లోనే తిరుపతి బస్ అయినప్పుడు 980 చెప్పిండు. అది చెప్తే ఏసీ, అది కూడా మేము అది వినలే. 980 ఎంత, ఆర్టీసీ పోతే సెట్ అయిపోతా అని చెప్పి ఇంకా ఆర్టీసీ ఎక్కాం కర్నూలుకి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కర్నూలుకి వచ్చిన తర్వాత కర్నూలుకి మేము 320లో వచ్చినాం. కర్నూలు ఎంత తీసుకున్నాం? తిరుపతికి 610 తీసుకొని తిరుపతికి వచ్చినాం. సో అది ఇది కలిపి మాకు 900 వచ్చినాయి. అది మేము సికింద్రాబాద్లోనే తిరుపతి బస్ ఎక్కుంటే అయ్యేది అనుకుంటున్నా. ఏమని ఉండేవాడు మనతోని? చెప్తావు. నాకు టోకెను కింద తీసుకున్నాక 1200 స్టెప్ దగ్గర స్కాన్ చేస్తారని వాడు అన్నాడు. నువ్వేమో ఏమన్నా టికెట్ ఆడ తీసుకుంటా అన్నావు. అది వాడు అట్లా కాదన్నా అని చెప్పి వాడు చెప్పిండు. ఇక మనకు అలా గుర్తొచ్చింది. ఇక మేమిద్దరం జగన్ అంటే జగన్ చంద్రబాబు మీటింగ్కి వెళ్ళిండు. బాగుంది కదా. ఇంకోటి ఏంది, అదే ఆధార్ కార్డు లేదు. అయితే తిరుపతికి ఫ్యూచర్లో అంటే ముందు ప్లాన్ చేసుకొని వచ్చే వాళ్ళందరికీ ఒక మాట చెప్పాలి. అదేంటంటే, ఇప్పుడు ముందు ప్లాన్ చేసుకొని వస్తుంటారు కదా తిరుపతికి. వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు 1 month బేబీ ఉందనుకో, ఫాదర్ మదర్ చిన్న పిల్లడు కానీ పిల్ల, వాళ్ళకి 12 o'clockకి వెళ్ళిపోవచ్చు అనమాట ఫ్రీగానే. అదొకటి. ఇంకోటి ఏంటంటే నైట్ కాదు, పొద్దున్న మధ్యాహ్నం 12కి అట్లా వెళ్ళొచ్చు అనమాట. సో ఇంకా దీని ఏమంటారు,
ఆధార్ కార్డ్ టికెట్ ఇచ్చేస్తారు. ఆధార్ కార్డ్ మన దగ్గర లేకపోయినా ఫోన్లో ఉన్నా సరే ఇచ్చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మన చిన్నగాని కూడా అలాగే ఇచ్చారంట. సో అది రాఖీ. అసలు ఎవరైనా పిలిస్తే రాని అట్లా రాఖీ అని తెలుస్తుంది అప్పటిదాకా. అట్లా ఫ్లాగ్ అంటే ఇది ఏంటది ఫ్లాగ్ అంటే జెండా. మాకు ఇంత కష్టం ఎందుకైందంటే యాక్చువల్గా మేము సికింద్రాబాద్లో ట్రైన్ ఎక్కేసి ఉంటే అయిపోతుండే. ట్రైన్ వీడి వల్ల క్యాన్సిల్ అయింది. పొద్దున 9కి స్టార్ట్ అవుతే 11 కల్లా మేము సికింద్రాబాద్లో ఉంటాం. మా ఊరు నుంచి సికింద్రాబాద్కి 2 hours. ఆ 2 hours జర్నీ కాస్త వీడు 10కి బయలుదేరా చేసిండు. సో 12 అయింది. 12కి ట్రైన్ కాస్త మిస్ అయిపోయింది. దానివల్ల మేము బస్సులో పడి అలా ఇలా అలా ఇలా రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఓకే, ఇక మళ్ళీ లేచి పరిగెత్తాలి. జగన్ వచ్చేసిండు, చూద్దాం. ఇగో ఇక్కడ సో అది బస్సులో పడి అలా ఇలా చివరికి ఇక్కడ ఎంత మొత్తం నేను యాక్చువల్గా 6 మందిని ప్లాన్ చేసిన. ముగ్గురం మిగిలినాం. ఆ మిగతా ముగ్గురులో ఎందుకులే ఇంకా వదిలేసి ఒక క్లిప్ వేస్తా, మీకే అర్థమైపోతుంది. సరే కమాన్. ఒక క్లిప్ వేసాను కదా, ఆ క్లిప్ పాజ్ చేసి చదువుకోండి, ఓకేనా? జగన్ ఫుల్గా తడిచిపోయినా. యాక్చువల్గా టీషర్ట్ వేసుకోవాల్సింది కానీ నాకు తెలియదు కదా శ్రీవారి మెట్టు మార్గం సైడ్ ఎలా ఉంటుంది ఏంటి అని. అల్పిరి సైడ్ అయితే తెలుసు, కింద డ్రెస్ చేంజ్ రూమ్ ఉంటుంది. కానీ అలా కాదుగా. అమ్మా, జగన్ ఇంకా రాకీ ముందు వెళ్ళిపోయారు. నాకు అన్ని ఇక్కడ నైట్ పడుకోలేదు సరిగ్గా. బస్ జర్నీ కదా, నాకు బస్ జర్నీ అంటే చాలా భయం. నేను ఇంకా నిద్ర పట్టదు నాకు యాక్చువల్గా. ఎందుకంటే లైక్ ఇప్పుడు డ్రైవర్ దేనికన్నా పెట్టేస్తారేమో అట్లాంటి ఎక్కిన ప్రతిసారి ఆ జర్నీ మూవీ గుర్తొస్తుంది. అందుకే వాళ్ళు ఎంత పైకి వెళ్ళిపోయారో ఏమో, లేక నా కోసం వెయిట్ చేస్తారు. చలో వెళ్దాం. చెప్పా కదా నా కోసం పైన వెయిట్ చేస్తారా నీకు బటర్ మిల్క్ కొంచెం. అమ్మా చూడు ఎంత ఉందో. ఇక్కడ నుంచి పడితే పోవటాలే, లేవటాలు ఉండవు. అమ్మమ్మమ్మ, పాపం లోకేష్ మొత్తం అలసిపోయిండు. ఆల్మోస్ట్ మొత్తం చిన్న 1650 అయినాయి. మొత్తానికి అవుట్ అంతా చుట్టూ. నేను మొత్తం చెప్పినా కదా టీషర్ట్ చేంజ్ చేసుకుందాం అంటే నాకు ఛాన్స్ దొరకలే అని. ఇక అయిపోయింది. శక్తికి మించి నడిచిన అంతే. వీళ్ళైతే ఇంకా నడుస్తూ ఉన్నారు. నా బ్యాగ్ కూడా వాళ్ళే తీసుకున్నారు. నేను ఎందుకు ఇట్లా అయిపోయిందో నాకు తెలియదు. బహుశా నైట్ అనుకోరు కదా, నేను అనుకోలే. అందుకే నేను ఇగో నన్ను నవ్వుతున్నాను మెల్లమెల్లగా. రాగు అంతే అమ్మా. మన వాళ్ళు అక్కడ ఫోటో దిగుతున్నారు. అయితే మేము ఎలా వచ్చామంటే చెప్తారు. ఇప్పుడు మీకు అక్కడ బ్లూ కలర్ అది కనిపిస్తుంది. ఇది ఇక్కడ అక్కడ నుంచి ఆ రోడ్డు పైనుంచి నడుచుకుంటూ ఇలా నుంచి ఇక్కడ వరకు వచ్చాం. ఇక్కడ వరకు అది 6 kilometers అని ఆడ చెప్పిండు, కానీ నేను వినలే. ఇక వచ్చేసినాం. ఇక సోకులు ఎక్కువే మన వాళ్ళకి. guys we are almost arrived. ఏది బోట్ ఏది ఇక్కడ ఆల్మోస్ట్ 2100 దాకా వచ్చేసినాం. ఇంకొక ఎందుకంటే నాకు తెలియదు, వెళ్ళిపోదాం. ఇంకా నా కోసం వెయిటింగ్ అక్కడ వాళ్ళు. వెళ్ళాలి. ఇంకా ఆల్మోస్ట్ పైకి ఎక్కేసరికి వీడియో ఎండ్ అయిపోతుంది. అండ్ మీరు అనుకోవచ్చు ఎట్లా అంటే వీడియో ఎందుకు పోయినప్పుడల్లా వీడియో తీస్తుండో అని. అట్లా లేదు కదా, అనుకోలే. నా సబ్స్క్రైబర్స్ మంచోళ్ళు, అట్లేం అనుకోరు. ఓకే, ఎందుకంటే ఇది నేను లైక్స్ కోసం కూడా చేస్తలే, నాకు నచ్చింది కాబట్టి చేస్తున్నా. అదనమాట. లైక్స్ కోసం అట్లేం లేదు. లైక్స్ వచ్చినా రాకున్నా, సబ్స్క్రైబర్లు వచ్చినా రాకున్నా అది నాకేం అక్కర్లేదు అనమాట.
మా ఫ్రెండ్స్ అక్కడ ఆగిన జగన్. సో అది లైక్స్ కోసమో కాదు, సబ్స్క్రైబ్స్ కోసం కూడా కాదు, నాకు నచ్చింది కాబట్టి చేస్తున్నా అంతే. అంటే ఇది ఒక మెమరీ లాగా ఫ్యూచర్లో చూసుకోవడానికి అంతే. అందుకే ఈ వీడియో ఎక్కువ ఉండదు, ప్రైవేట్లో పెట్టేస్తాను. ఒక 2 days నుంచి ప్రైవేట్లో పెట్టేస్తాను అంతే. దట్స్ ఇట్. సో అంతా అయిపోయిన తర్వాత పైకి వస్తే వీఆర్ డన్. జగన్ వీఆర్ డన్. ఒక గోపురం అయితే వచ్చింది. ఓకే గుడ్, అంతా బాగానే ఉంది ఇక్కడ. ఎస్, ఇక్కడ నుంచి ఎక్కడం ఫస్ట్ టైం కాబట్టి నాకేం తెలియట్లేదు అసలు ఎక్కడికి వచ్చినాం. అంతే మరి ఫ్రెండ్స్, ఇంకా వీడియో అని చెప్పేస్తున్నా ఇక అంతే. ఎందుకంటే చాలా ఎక్కువ ఆయాసంతో, అంటే వీలు పడలేదు, నేను ఆయాసపడ్డా చాలా, వాళ్ళకి ఎనర్జీ చాలా ఉంది. ఇక ఇలా అవ్వడం వల్ల ఎక్కువ వీడియో క్లిప్స్ తీయలేకపోయినా, బట్ అమ్మా బ్యాక్ పెయిన్ అయితే చాలా వస్తుంది దానివల్లే. ఇంకా ఇలా చెప్పాలి బ్రదర్, చెప్పాలి నీకు చెప్పాలి జగన్. సారీ ఆ మంకీ దగ్గర భయపడ్డావా? మంకీ ఇట్లా వచ్చింది, నేను భయపడి ఆ ఫోన్ గుంజుకుంటుందేమో అని జగనే పట్టుకున్నా. వీడు భయపడి పారిపోతుంది. ఏమనలేదు, అది పక్కకి వెళ్తుంది అంతే. ఇంకంతే. తిరుమల వీడియోస్ అయితే చాలా ఉన్నాయి నా అకౌంట్లో, చాలా ఉన్నాయి. ఇంకా చాలు, వీడికి వచ్చినప్పుడల్లా తీస్తారని చెప్పి అంటారు. ఎందుకులే, ఇది కూడా 2 days నుంచి ప్రైవేట్లో పెట్టేస్తాను అంతే. ఓకే, బాయ్ అంటే ఇంకా అంతే. ఇక మన నెక్స్ట్ స్టెప్ మీకు తెలుసు కదా, స్నానం చేసి దర్శనానికి వెళ్ళిపోవాలి. దర్శనం 5కి ఉంది అంతే. ఇంకా నీ దోస్తు పోయినట్టేరో, దోస్త్ అప్లికేషన్ వస్తుంది, కానీ నేను ఎక్కడికి వచ్చినా నాకు తెలియట్లేదు. అంటే ఓకే వాళ్ళతో జాయిన్ అయిపోతాం. కరెక్టే అన్న. ఓకే, ఐడియా వచ్చింది. యా గుడ్. అంటే శివారి మెట్టు ఇటు సైడ్ నుంచి వచ్చి అలా అల్పిరి వాళ్ళతో అలా అటాచ్ అయిపోతాం అనమాట. అక్కడ చిన్న వాటర్ ఫాల్ ఉంటుంది, మీకు ఎంట్రన్స్లో తెలుస్తాయి కదా. ఇంక అంతే. ఇంకా బాయ్ చెప్పరా బాయ్. ఒకవేళ మేము అహోబిలం వెళ్తే అక్కడ తీస్తాం అనమాట వీడియో. అది కూడా క్యాన్సల్ అయితే, అది కూడా వీని వల్ల అయితే. ఒకవేళ ఓకే అయినా నేను ఇవ్వదనే. ఇంకా ఓకే బాయ్.